నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటారు? నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నాను. ఎందుకండి సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి? మాకు ఇష్టం అండి ఆయన అంటే. సార్ అంటే ఇష్టం అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మా అమ్మాయికి 4 లక్షలు కాలేజ్ ఫీజు కట్టాడండి. ఏంది నాకు టైలర్స్ డబ్బులు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం ఇప్పుడు ఈ రోడ్డు ఉంది చూసారా, ఈ రోడ్డు 120కి వాళ్ళు అన్నారు, మేము ఎవరు ఒప్పుకోవాలా. అప్పుడు తెలుగుదేశం హయాంలో మేము దగ్గర 6 నెలలు తిరిగినా మా గురించి పట్టించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కంగానే ఇప్పుడు ఈ రోడ్డు 80 చేసి మా అందరికీ మా ఫ్యామిలీని బతికించారు. ఇక్కడ 3,000 అద్దె ఉన్నాయి, అన్నీ 10,000 షాపులు అయిపోయినాయి. 10,000 అద్దె అయింది అదొకటి. తర్వాత నాకు చంద్రబాబు నాయుడు ఉన్నట్టే ఈ స్థలానికే నాకు 12 లక్షలు వచ్చి నేను మునిగిపోయేవాడిని. జగన్మోహన్ రెడ్డి ఎక్కడం వల్ల 10 లక్షలు క్యాష్ వచ్చింది. ఇప్పుడు ఈ స్థలం కాస్త నాకు మిగిలింది కాబట్టి నాకు 15 లక్షలు నాకు క్యాష్ వస్తాయి అమ్ముకుంటే. రేపటి దేవుడి వల్ల మేమంతా బాగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఒకటి మాత్రం కొద్దిగా మైనస్ నడుస్తుందండి ఆయనది. ఈ రోడ్లు కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. నేను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మనిషినే నేను. అయినా మీకు నేనేం చెప్తున్నానంటే ఈ రోడ్లు ఇవన్నీ కొద్దిగా మరమ్మతులు అన్నా చేస్తే ప్రస్తుతానికి, ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, డబ్బులన్నీ కొన్ని అటు అవుతున్నాయి, ప్రజలు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. కానీ నెక్స్ట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి గెలిపిస్తే పూర్తిగా అభివృద్ధి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఒక సైకో రౌడీ మనం పాలిస్తున్నందుకు సిగ్గుపడాలి అని చెప్పేసి ఆయన అంటారులేండి. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే మేమేం చెప్పగలం. ఇప్పుడు ఆయన ఒక సీటు లేదు, ఒక ఇది లేదు, ఆయన మాట మీద నిలకడలేదు. అసలు ఆయన అంటేనే ఆయనే ఒక పెద్ద సినిమా హీరో అని, బయట కూడా హీరో అనుకుంటే మాత్రం అవన్నీ అయ్యేవి కాదు. కాకపోతే కొద్దిగా మైనస్లు చెప్తున్నారు ఎవరి జగన్మోహన్ రెడ్డి. కానీ ఒకటి ఆయన అన్నాడు కాబట్టి, ఆయన నేను సంక్షేమ పథకాలు ఇస్తాను అన్నాడు కాబట్టి దానికి ఏమైందంటే అండి కొన్ని ఆగినాయి. కానీ నెక్స్ట్ మాత్రం పొజిషన్ ఆయనదే. సో మరి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు గారు వెళ్ళారు, దాని గురించి ఏమంటారు మీరు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన అదే ఆ గోడ మీద కూర్చుంటాడు. ఆయన ఎవరంటే అదే ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోండి, పవన్ కళ్యాణ్తో దూకుతాడు. సిపిఐ వాళ్ళని అమ్మన బూతులు తిట్టారు. వాళ్ళని అన్నీ తిట్టాడు. అయినా సరే మళ్ళీ వాళ్ళని పిలిపించుకుంటాడు. వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు. ఇవన్నీ ఏంటంటే గోడ మీద కూర్చుంటా అండి సైలెంట్గా ఇలా కూర్చొని మనకేది లాభం. ఆయనే మంచి పనులు చేసినట్టయితే ఇప్పుడు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు, ఏమని, నాతో మీకు ఏదైనా లాభం కలిగితేనే ఓటేయండి అని అతను డైరెక్ట్గా మొగోళ్ళలాగా చెప్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు చేసినా ఆ మాట అనడానికి అవకాశమే లేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పొత్తుతో అవుతున్నారు కదా, రానిండి చూద్దాం. అది కాదు, జనాభాని దేవుడిని నమ్మాడండి జగను. ఇక ఈ మధ్యలో వాళ్ళు ఎంతమంది వచ్చినా నేనైతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జగన్ గారిని ఓడించడమే నా లక్ష్యం అని చెప్పేసి. అదేనండి ఇప్పుడు నేను చెప్పేది ఏంది, ఇప్పుడు ఆయన పోయినసారి నిలబడ్డాడు, అంతకుముందు బీజేపీని తిట్టాడు, తర్వాత చంద్రబాబు నాయుడిని తిట్టాడు, తర్వాత ఈయన్ని తిడుతున్నాడు, మళ్ళీ వాళ్ళతోనే పొత్తులు పెట్టుకున్నాడు. ఇవన్నీ ఏంటంటే అండి అయ్యాయి కాదు. ఆయన ఎక్కితే ఆయన సీఎం అయితే 1 నెల పింఛను కూడా ఇవ్వలేడు. మరి ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన జగన్ గారు భయపడి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అని చెప్పేసి. అదేందండి, ఒకళ్ళు 10 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు వేరే వాళ్ళకి అవకాశాలు వద్దా ఏంది అంటే మరి ఇప్పుడు కొత్త వాళ్ళని చూసి ఓట్లు వేస్తారంట. కొత్త వాళ్ళని చూసి అవసరం లేదు. ఇంతకుముందు కూడా కొత్త వాళ్ళని చూసి ఎవరేలా, వెనక సింహం ఉంది, ఆ సింహంని చూసి వేశారు. ఇప్పుడు కూడా అంతే. ఏమండి ఇవన్నీ చెప్పుకోవడానికే రండి, ఆడ వాస్తవానికి వచ్చేటప్పటికి లెక్క వేరుండిద్ది. కానీ ఒకటి, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎవరైనా సరే పథకాలు తీసుకోకుండా తిడితే మేము కూడా హర్షిస్తాం. కానీ తీసుకొని కూడా తిడుతున్నారా వాళ్ళ ఆత్మసాక్షికి వాళ్ళకి వదిలేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అన్నారు యూత్ అంతా నా వైపు, కాపులంతా నా వైపు. అరే ఉండనియండి. ఏమండి ఆ ఊర్లో ఇప్పుడు ఒక ఊర్లో కాపుని ఆయన నిలబెడతాడు, ఆ ఊర్లో జగన్మోహన్ రెడ్డి కాపుని నిలబెట్టాడా? మరి ఆయన వస్తాడు, ఆ రోజు ఉండిద్ది హడావుడి, ఆయన వెళ్ళిపోతాడు, ఆయన తర్వాత మర్చిపోతారు. జగన్మోహన్ రెడ్డిని మర్చిపోకుండా ఉండడానికే అది జగన్మోహన్ రెడ్డి స్టామినా. మరి ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన రావడం, జగన్ గారు రావడం వల్ల సైకోయిజం రౌడీజం బాగా పెరిగిపోయిందని చెప్పేసి అంటున్నారు.
ఇవన్నీ ఏంటంటే ఈ రౌడీలకి వాళ్ళకి భయం అండి. మామూలు మనలా పనులు చేసుకునే వాళ్ళకి మాకేం భయాలు, మేము ఎవరితో తగాతలు పెట్టుకుంటాం ఏంది. ఇప్పుడు రోడ్డు మీద పోయి ఆయన ఎవరన్నా సైకో అంటే ఏంది, రోడ్డు మీద పోయి అంటే రే అంటే అతను మాట్లాడతాడు. అది మనం ఎవరికి అనం, మనకి మంచి వాళ్ళకి ఎవరు రారు. అవన్నీ వేస్ట్ మాటలండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా అభివృద్ధి కుంటిపడిన మాట వాస్తవం. కానీ ఈ పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కవర్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మాట మాత్రం నమ్మడానికి అవకాశం ఉంది. రేపు దేవుడి దయ వల్ల ఆయన మంచి మేనిఫెస్టోలు వదిలి ఈ అభివృద్ధి గురించి ఏమైనా మాట్లాడి ఏంది నేను దీనివల్ల చేయలేకపోయాను, ఇదిగో దీనివల్ల ఇప్పుడు చేస్తాను అని ఆయన చెప్తే మాత్రం అంతిమ విజయం ఆయనదే. సార్ మరి ఇప్పుడు అంటున్నారు బాబు గారు ఏ తప్పు చేయకుండా నన్ను అన్యాయంగా జైలు పాలు చేశారని చెప్పేసి అంటున్నారు. ఎందుకు చేస్తారండి? ఏమండి సిఐడి కానీ వీళ్ళంతా ఇప్పుడు ఈయన అంటున్నాడు అంటే ఆ రోజు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి అన్యాయంగా పంపించినట్టేగా. ఇవన్నీ ఏంటంటే లేదండి, ఏదో రుసుకులు ఏంది మాత్రం అంత దూరం వెళ్ళరు. ఏంటంటే చంద్రబాబు నాయుడు చిన్న మనిషి ఏం కాదు, ఆయన 14 సంవత్సరాలు చేసిన మనిషి. ఆయనకి తీసుకెళ్ళి ఊరకాల వేసేసారనుకోండి, ఆయన ఊరుకుంటాడండి. ఏంది అవన్నీ వేస్ట్ మాటలు. ఏదో ఉంది మతలబు ఉంది కాబట్టి ఆయన జైలుకి వెళ్ళారు. సార్ మరి ఇప్పుడు చెప్పమ్మా. సార్ మరి ఇప్పుడు బాబు గారు అంటున్నారు బాబు వస్తేనే జాబ్ అంటూ వచ్చేది పిల్లలకి అని చెప్పేసాను. అవన్నీ ఆయన చెప్పడం అంతవరకేనమ్మా. ఆయన చిన్న విపత్తి వచ్చినా సరే ఇవన్నీ మరిపించేస్తాడు జనాభాకి. మేము 14 ఏళ్ళు చూసాం. నేను అసలు ముందు టీడీపీనే. నేను ఓటేసింది దొంగ ఓటు చంద్రబాబు నాయుడికి. ఏది ఇలా జియావుద్దీన్ నిలబడ్డాడు చూసారా, అప్పుడు ఈ స్లిప్పులు ఈ స్కూల్లో వెళ్ళి నేను వేసింది ముందు చంద్రబాబు నాయుడికి దొంగ ఓటు. ఏంది అలా ఉన్నోడిని నేను ఎందుకు ఆయన ఏమి లేదండి ఆయన పొజిషన్. కానీ మనం రాష్ట్రం విడదీసినప్పుడు ఘోరంగా విడదీశారు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నాడంటే అతను ఎంత కష్టపడి యాడ్ నుంచే తెచ్చి అయినా సరే జనాభాకి వేస్తున్నాడు. నెక్స్ట్ సారి మాత్రం అభివృద్ధి పదం మీద నడిపిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అంటే ఇప్పుడు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఉట్టి ఇస్రాకులు ఎగిరెగిరి పడిద్ది, అన్నీ ఉన్న ఇస్రాకు అణిగి ఉండిద్ది. నా ఒపీనియన్ అది. మరి ఇప్పుడు అంటున్నారు రాష్ట్రం అప్పుల పాలైపోయింది జగన్ గారు. ఇప్పుడు ఎవరు ఎక్కినా సరేనండి, ముందు జనాభా ఏంటంటే డబ్బులు తీసుకోకుండా ఓటేయడం నేర్చుకోవాలండి. ఏంది అది అయితే కొద్దిగా ఏమైనా ఖర్చులు తగ్గుతాయి. కానివ్వండి వీళ్ళే చూస్తున్నారు డబ్బులు ఎక్కడిస్తున్నారని. మరి ఈ కావాలంటే అన్నీ అవ్వవు కదా. అప్పుల పాలంటే ఇప్పుడు రేపు ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అప్పులు చేశాడు. ఆయన ₹1 ఎవరికి ఏం పంచలేదు. అమరావతిలో 33,000 ఎకరాలు స్థలం తీసుకొని గజిబిజి చేశారు. ఇక అవన్నీ ఏంటంటే అవి పెద్దగా విషయాలు పెద్ద ఇది చూసుకునేవి. కానీ మన బోర్డులు అంతా ఇదిగా చెప్పేది ఏం లేదు. కానీ పొజిషన్ మాత్రం వైసీపీకి వచ్చిద్దని నేను 100% నమ్ముతున్నా. సార్ మరి ఇప్పుడు ఒకవేళ టీడీపీ పార్టీ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైసీపీ పార్టీ గారిని బట్టలు తీసుకుని అడ్డు రోడ్ల మీద చుట్టించి కొడతా అని చెప్పేసి ముందు ఆయన చూసుకోమనండి. ఆయనకి ఇప్పుడు రేపు ఎలక్షన్లో ఆయనకి బీభత్సంగా ఓడించడానికి జనాభా రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన దమ్ముగల్లో క్యాండిడేట్ అయినట్టే సింగిల్గా నిలబడి గెలవచ్చుగా. నువ్వు ఆ బీజేపీని తిట్టావు, పాచిపోయిన లడ్లు అన్నావు, అవి అన్నావు, మళ్ళీ వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నావు. ఎందుకు ఇవన్నీ మాటలు చెప్పుకోవడం? ఏదైనా ఓట్లో దమ్ము చూపించుకోవాలండి. అది పవన్ అయినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా, ఎర్ర జెండాల వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా ఓటుతో సమాధానం చెప్పండి. మేము కూడా ఆయన మొగడని ఒప్పుకుంటాం. మరి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్టు ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి చంద్రబాబు గారు అంటారు. అక్కడ లెక్క ఇక్కడ లెక్క వేరుందమ్మా, వేరుంది. అక్కడ ఆయన ఏం చేశాడంటే మన కేసీఆర్ గారు ఒక 2-3 దగ్గర పొరపాట్లు జరిగినాయి. ఇక్కడ మాత్రం జగన్ ఆడ కూడా అతను అన్నది సాధించడానికి 100% కృషి చేశాడు, న్యాయం చేశాడు.